హలో! హాయ్ అండి అందరికీ. ఏపీలో రేషన్ కార్డ్ లేని వారికి భారీ శుభవార్త. కొత్త రేషన్ కార్డుల మంజూరు చేయనున్న ప్రభుత్వము. వివరాల్లోకెళ్లే ముందు మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ప్రజలకు గుడ్ న్యూస్ అయితే ఇచ్చింది. రేషన్ కార్డుల విషయంలో ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అప్డేట్ అయితే రానే వచ్చింది. ఈసారి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము కొత్త రేషన్ కార్డులను ఏటీఎం కార్డు సైజులో జారీ చేయబోతుంది. ఈ విషయాన్ని పౌర సరఫరాల శాఖ మంత్రి స్వయంగా ప్రకటించారు. 2025 మే నుంచి ఈ కొత్త రేషన్ కార్డులు అందుబాటులోకి రానున్నాయి. అంతేకాదు ఈ కార్డులలో క్యూఆర్ కోడ్ లాంటి ఆధునిక ఫీచర్లు కూడా ఉండబోతున్నాయి. ఏపీ సచివాలయంలో మీడియాతో మాట్లాడిన నాదెండ్ల మనోహర్ గారు ఈ కొత్త రేషన్ కార్డుల జారీకి సంబంధించిన ప్లాన్ గురించి వివరించారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఈకేవైసీ ప్రక్రియ జరుగుతుంది. ఇది ఏప్రిల్ 30వ తేదీకి పూర్తవుతుంది. ఆ తర్వాత వెంటనే మే నుంచి కొత్త కార్డుల జారీ ప్రారంభిస్తామని ఆయన తెలిపారు. ఈ కేవైసీ పూర్తయ్యాక ఎంతమందికి కొత్త రేషన్ కార్డులు అవసరమో ఖచ్చితమైన లెక్కలు కూడా తేలిపోతాయని అన్నారు. ఈ ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా, సమర్థవంతంగా జరగబోతుందని తెలిపారు. మీకు కొత్త రేషన్ కార్డులు కావాలంటే ఈ కేవైసీ ప్రక్రియలో పాల్గొనడం కంపల్సరీ. ఏప్రిల్ 30 లోపు ఈ ప్రక్రియను పూర్తి చేస్తే మే నుంచి మీ చేతికి ఏటీఎం సైజు కార్డు వచ్చేస్తుంది. ఇది కేవలం రేషన్ సరుకుల కోసం మాత్రమే కాకుండా ఇతర ప్రభుత్వ సేవలు, సబ్సిడీల కోసం కూడా ఉపయోగపడుతుందని, అందుకు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ సమాచారం కనుక మీకు నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ ఆల్.